డెఫినెట్ గా ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ అనేవి ఆల్కహాల్ కన్జంప్షన్ చేయని వాళ్ళలో కూడా మనం ఇవాళ రేపు చూస్తున్నాము. పర్టికులర్ గా యంగర్ జనరేషన్ ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండేటువంటి, అంటే గంటలు గంటలు ఓన్లీ కూర్చొని పనిచేసే వాళ్ళలో, అది ప్రాపర్ గా ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇట్లాంటి లేని వాళ్ళలో ఈ యొక్క అధిక బరువు పెరగడం మూలంగా ఫ్యాటీ లివర్ ఆర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ నాఫెల్డ్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. వీళ్ళలో కనుక వీటితో పాటుగా షుగర్ లాంటి ప్రాబ్లం, డయాబెటీస్ మెలిటస్ కానివ్వండి, లేకపోతే థైరాయిడ్, హైపోథైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, డిస్లైపిడిమియా ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇటువంటి ఉన్నప్పుడు ఈ ఇబ్బంది మరింతగా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. దీనికి తోడుగా ఈ జంక్ ఫుడ్ కన్జంప్షన్, అంటే ఎంప్టీ క్యాలరీస్, అంటే వాటిల్లో ఈ ఏరేటెడ్ డ్రింక్స్ కానివ్వండి, లేకపోతే అధికంగా ఎర్ర మాంసం తీసుకోవడము, రెడ్ మీట్ ఐటమ్స్, కొన్ని ప్రాంతాల్లో ఈ అడవి మాంసం అది ఎక్కువగా తీసుకోవడము, మామూలుగా మనం రోజువారీ తీసుకునే దాంట్లో పర్టికులర్ గా ఈ మటన్ కన్జంప్షన్, ఎర్ర మాంసం కన్జంప్షన్, వీటి మూలంగా మనకి ఈ యొక్క ఫ్యాటీ లివర్ అనేది ప్రాబ్లమ్స్, నాఫెల్డ్ ప్రాబ్లమ్స్ యంగర్ పీపుల్ లో కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.